నిమిషం మాకు మీ కప్పుల్ తెలుసు కదా, మీకు తెలుసు, సుమ గారు బాగా తెలుసు. సో మీ ఇద్దరిలో ఫ్రెండ్లీ ఎవరండి? కపుల్ ఫ్రెండ్లీ? నేనే ఫ్రెండ్లీ. అవునా? ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను. ఇవాళ వ్యాలంటైన్ పార్టీ కాబట్టి, ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆవిడికి ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ మీరు అప్పుడు ప్రపోజ్ చేసింది రీక్రియేట్ చేస్తే బాగుంటుందేమో, కానీ వర్చువల్గా ఫోన్లోనా? యా, ఫోన్లో ఆవిడ నెంబర్ ఉంటుందిగా. అంటే ఉంటుందిగా, వాళ్ళ ఆవిడే కదా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు జోష్ వచ్చింది వెంటనే. మీ ఆవిడకి మీరు కూడా ఫోన్ చేసి చెప్పాలి. మీ ఆవిడ పక్కనే ఉందా ఏంటి? మీరు సంతూర్ ఆవిడలా ఉన్నారే. ఓకే, కూల్. సో ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యండి కదా. ఈవెంట్లో నేను ఉన్నారంటే సుమగారు ఎక్కడున్నారు? ఫీల్ అవుతుందేమో. అమ్మో వద్దులేండి, యాంకర్ ఎవరో చెప్పకండి. చెప్తా. వద్దు. అంటే ఇప్పటికీ అలాగే రియాక్ట్ అవుతుందంటారా? అసలు మీరు స్పీకర్ ఆన్ చేయాలి, చేసి ఐ లవ్ యూ సుమా అని చెప్పాలి. వెంటనే రియాక్షన్ ఏమొస్తుందో మేము క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు. ఏమండి ఇప్పటికీ అలాగే రియాక్ట్ అవుతుందంటారా? అది మాకు తెలీదు. ఏమో, మీకెలా తెలుసు? ఆయనకే తెలీదు మిమ్మల్ని అడుగుతుంటే. నమ్మకం, సుమక్క మీద నమ్మకం. లక్ష్మి ఏదో కరెక్ట్ చేసింది. ఐ లవ్ యూ మై వ్యాలంటైన్ అని చెప్పాలంట. శ్రేయాస్ లక్ష్మి కోసమైనా చెప్పాలి మీరు. లక్ష్మికి చెప్పకూడదు, మీరు సుమగారికే చెప్పాలి. అటు చూస్తారేంటి? మీరేంటండి? షీ స్పీకింగ్. ఓకే, రేపటి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరితోనో. మాకు వినపడట్లేదండి. హలో, എവിടെയാണ്? మీరు ఇంట్లో మలయాళంలో మాట్లాడుకుంటారా? దీన్నే అంటారు కపుల్ ఫ్రెండ్లీ అని. ఇప్పుడు నేను మాకు అవన్నీ వద్దు. సరే ఒక్క నిమిషం ఆగు. ఎడిటింగ్స్ లేవు ఇందులో. సరే, అరే కపుల్ ఫ్రెండ్లీ సినిమా లైవ్లో ఉన్నాను. అనిల్ రావిపూడి గారు, చిచ్చి ఏంటి అందరూ ఉన్నారు ఎదురుగా. సంతోష్, శోభను, మానస, వారణాసి, శ్రీ విష్ణు ఎస్పెషల్లీ ఇది విన్నాడు. అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం. అక్క యాంకర్ నేనక్క. ఫోన్లోంచి కూడా యాంకరింగ్ చేసేలా ఉన్నారు. హాయ్ హలో నమస్తే అనేటట్టు. అక్క యాంకర్ నేను, దే పెయిడ్ మీ. ఓకే, ఎవరనే యాంకర్ పేరు? పర్ఫెక్ట్ అక్క. మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేయండి, నిర్మోహమాటంగా, నిర్భయంగా. నేను గీత గారు ఉంటే తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రానని చెప్పాను ఫంక్షన్స్కి, అందుకని ఆవిడనే కంటిన్యూస్గా పెడుతున్నాను. అక్క ఇవాళ గేట్లు మూసేస్తున్నావు కదా? కాదమ్మా, సారీ ఇందాక నేను ఓపెన్ గా చెప్పేశాను, కానీ మధ్యాహ్నము ముచ్చు పెట్టుకొని మధ్యలో గుర్తు చేయండి, స్పీకర్ ఆన్ లో ఉందని, లైవ్ వెళ్తుందని. సరే అక్క చెప్పక్క, వన్ మోర్ టేక్. మర్చిపోయి మిస్ అయ్యాం మధ్యలో ఏదో ఫేస్ అన్నారు. ఏంటి? సరే మీరు చెప్పాల్సింది చెప్పేయండి. నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, February 14th కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ మై డియర్. పాపం నీకు ఎంత కష్టం వచ్చింది. ఐ లవ్ యూ చెప్పడానికి నువ్వు కనీసం 2 రోజులైనా అలిగుందాం అనుకున్నావు కదా, నువ్వు చచ్చినట్టు. అమ్మో, ఓకే. ఇంతకంటే నేను మీ ఓకేనా? మళ్ళీ ముచ్చిమొహం వేసుకొని కూర్చోకు. ఇంతకంటే నేను మీ పరువు తీయాలని అనుకోవట్లేదు. చాలు, మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది. ఇంతకంటే బలవంతం చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ రాజీవ్ గారు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారికి